యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అన్నా, ఆ ఇంట్లో సాంబాన్ ఒకడు ఉంటాడు కదా, ఇంటి ముంగట బేగం వేస్తుంది. ఏడిపోయిండో నీకేమన్నా ఎరకనా? అతను ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికి తెలీదమ్మా. మీలాగే అప్పుడప్పుడు పోలీసులు వచ్చి వెళ్తుంటారు. అన్నా, నీకు జరేమని తెలిస్తే చెప్పు. హలో, ఫుడ్ డెలివరీ సార్. వచ్చావా? మీ ఇంటి బయటే ఉన్నాను సార్, కానీ ఇంటికి తాళం వేసింది సార్. సరే సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. ఈ ఇంట్లో ఉంటాడని చెప్పిండ్రు, కానీ వాడేం ఇక్కడ లేడు. ఇప్పుడు వాడిని ఎట్లా పట్టుకోవాలక్క? నాకు కూడా అదే అర్థం కావట్లేదు శ్రీవల్లి. హలో భయ్యా. భయ్యా వెళ్ళి. ఈడ ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకునేటోళ్ళు ఎవరుంటారు? ఈడ ఎవరికి డెలివరీ చేయడానికి వచ్చిండో ఒకసారి అడిగితే మంచిగా ఉంటుంది. అక్క రా. అన్నా అన్నా, ఈ గల్లీ లోపట ఎవరికి డెలివరీ చేయడానికి వచ్చారు? ఎవరో కస్టమర్ ఆర్డర్ పెట్టారు మేడం. గట్లనా? లోపల ఏ రూమ్? అదిగో కనిపిస్తుందే, ఆ రూము. ఏంది గాయల్లా? ఆ ఇంటికి తాళం వేసింది కదా? అవును మేడం, ఇంటికి తాళం వేసింది. ఆ ఆర్డర్ తీసుకోవటానికి ఎవరో వచ్చి తీసుకెళ్లారు మేడం. ఇంటికి తాళం వేసింది, కానీ ఎవరో వచ్చి ఆర్డర్ తీసుకుని పోయినరు. ఎట్లా? ఇంట్లో లేకుండా ఆర్డర్ ఎవరు పెట్టిండ్రు? ఎవరు వచ్చి తీసుకుపోయినరు? అన్నా, ఈ ఫోటో చూడన్నా. నీ తాను ఆర్డర్ తీసుకుపోయింది ఏనేనా? అవును మేడం, అతనే. అక్క, అని కథ సమజైంది. అన్నా, థ్యాంక్ యూ అన్నా. నువ్వు పో అన్నా. రాక అక్క, ఆడు ఇంట్లోనే ఉన్నాడు. తిన్నీకి కూడా బయటికి రాకుండా గిట్ల తిండి తెప్పించుకొని వేరే దారిలోకెళ్ళొచ్చి తీసుకుంటుండు. మన సొంటోళ్ళకి మస్క కొడుతుండు. దొంగ వెదవకి ఎన్ని తెలివితేటలో చూడు. మంచిగా ఇంట్లో ఉసం తింటుండు. నడవక అన్సంగా చూద్దాం. అదేంటి సార్, పోలీసులు వస్తున్నారు? నేనే రమ్మన్నాను. దొంగ దొరకలేదా సార్? దొంగ దొరకలేదంటే శ్రీవల్లిని అనుమానించాల్సి వస్తుంది. తనకి 2 గంటలు టైం ఇచ్చాను. ఈలోపు డబ్బు తీసుకుని వచ్చిందా ఓకే, లేదంటే ఆ డబ్బుకి తనే రెస్పాన్సిబిలిటీ కాబట్టి తనని అరెస్ట్ చేయించడానికి పిలిపించాను. నమస్తే సామ్రాట్ గారు. నమస్తే. మీ షాప్లో డబ్బు పోయిందన్నారు. వీళ్ళలో ఎవరు తీశారో చెప్పండి. ఇంకా ఎవరు తీశారని కన్ఫర్మ్ కాలేదు. మరి ఎవరి మీదైనా అనుమానంగా ఉంటే చెప్పండి. కొంచెం వెయిట్ చేయండి.
ఒకరు డబ్బు తీసి దాచారు, డబ్బు తీసుకుపోయారు. పోయిన డబ్బు తీసుకురావాలని వాళ్ళకు కొంచెం టైం ఇచ్చాను. ఆ డబ్బులు వాళ్ళు తీసుకురాలేదంటే అరెస్ట్ చేసి తీసుకెళ్తురు కానీ. చూసినామక్క, ఇంట్లోనే కూర్చొని చిన్ని కథలు పడుతుండు. అక్క నాడు చెప్తా. ఏదో సౌండ్ వస్తుంది. ఎవరు వచ్చినట్టున్నారా? ఎవరు మీరంతా? ఎందుకు నన్ను కొడుతున్నారు? దొంగని పట్టుకున్నారు, పదండి వెళ్దాం. పట్టుకోండి, గట్టిగా పట్టుకోవద్దు. ఏమ్రా, షాప్ లో పైసలు కొట్టేసి ఇంటి బయట తాళం వేసి నువ్వు మాత్రం ఇంట్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నావా? పైసలు ఎడబెట్టినావు చెప్పు. ఏం పైసలు? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎవరు మీరంతా? ముందు పైసల సంగతి చెప్పురా, మేమెవ్వలమో తర్వాత చెప్తాం. నాకు తెలియదు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీడిలా చెప్పట్లే శ్రీవల్లి. ఎలాగూ దొంగతనం చేసింది వీడే అని మనకు అర్థమైంది కదా. ముందు విని లాక్కుని పోదాం, పదా. షాప్ తనకి తీసుకుపోతే ఈడే చెప్తాడు. దొంగతనం చేసిందే కాక. పదా. ఎవరితను? ఈడే షాప్ లో దొంగతనం చేసిండు. ఇతనే చేశాడని ఎవరు చెప్పారు? అందరం కలిసి 4 దంతే ఈడే చెప్పిండు. నోరు తెరిచాడంటే నేను మేడం అవుట్ అవుతాం. ఇగోండి షాప్ లో కొట్టేసిన పైసలు ఈయనింటనే భద్రంగున్నాయి.
వీడే దొంగతనం చేశాడని మీకెవరు చెప్పారమ్మా? మా షాప్లో దొంగతనం జరిగిందంటే అది మాకు అవమానమే కాబట్టి మా ప్రయత్నం మేము చేశాము. వీడే దొంగ అని మాకు తెలిసింది. ట్రేస్ చేసి మేము పట్టుకున్నాం. వీడు మా రికార్డులో ఉన్న దొంగే. చాలా రోజులుగా దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఏరా, ఈ షాప్లో కూడా దొంగతనం చేసింది నువ్వేనా? చెప్పు. లేదు సార్, లేదు సార్, నేను దొంగతనం చేయలేదు సార్. ఏయ్, అవును సార్, నేనే దొంగతనం చేశాను సార్. షాప్లో అక్కడే డబ్బులున్నాయని నీకెలా తెలుసు? రెక్కి చేశాను సార్. అక్కడ డబ్బులు పెట్టడం చూశాను సార్. నిజం చెప్పు, నువ్వే దొంగతనం చేశావా లేదా ఎవరైనా చేయించారా? నేనే చేశాను. ఒకరు చేయించడానికి నాకిదేం కొత్తేం కాదు. అంత అలవాటు అయిపోయిందారా నీకు? స్టేషన్కి పదరా, నీ అలవాటు మేము పోయేలా చేస్తాం. సామ్రాట్ గారు, వీడికి తగిన శిక్ష పడేలా చేస్తాం. గో అహెడ్. పదరా. వెళ్ళండి, అందరూ మీ పనులు చేసుకోండి. ఇగోండ్రి మీరు పోయినాయి అనుకున్న పైసలు. దొంగతనం జరిగిందనగానే నన్ను అనుమానించిండ్రు. అయినా బాధపడలే. కానీ దొంగ ఎవరు అని తెలియకుండానే పోలీసుల్ని పిలిపించిండ్రు. అంటే ఆడు దొరక్కుంటే నన్నే అరెస్ట్ చేయించేటోళ్ళు కదా. షాప్లో దొంగతనం జరిగింది అంటే ఏ ఓనర్ అయినా అలాగే రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అవుతారు, కానీ కట్టుకున్న పెళ్ళాన్ని ఎవరు అనుమానించరు. గిట్ల పోలీసులతోటి అరెస్ట్ చేయించాలనుకోరు. నా షాప్లో తప్పు జరిగిందంటే డబ్బులు పెట్టిన వాళ్ళని అనుమానించడం తప్పు కాదు కదా. బిజినెస్లో నేనెవరితోనైనా ఇలాగే ఉంటాను. మీరెవ్వళ్ళతోటి ఏమన్నా పర్వాలే, కానీ మీ షాప్ని నిలబెట్టాలి. నలుగురిలా మీ ఇజ్జత్ కాపాడాలని నా మొగుడి షాప్లకే పనిదాల్లెక్కొచ్చిన నన్ను గిట్లా అనుమానించడు నాకు మస్తు కష్టంగా ఉంది. ఇంక నేను ఈ షాప్లో పనిచేసేట్లో అర్థమేముంది? నేను పోతున్నా. రమ్మని నేను చెప్పలేదు, పొమ్మని నేను చెప్పడం లేదు. చాలు. మంది ముంగట ఇసత్ పోయినాక, కట్టుకున్న మొగుడికి నా మీద నమ్మకం లేదన్నాక ఇంకా నేనుండు నాకు నచ్చతలేదు. నేను పోతున్నా. శ్రీవల్లి, శ్రీవల్లి, వదినా, ఓ వదినా, వచ్చినావా? చీకులు కావాలి, సింతపిక్కలు కావాలని వస్తావు కదా. ఇంకా రాలేదేందా అని చూస్తాన్నా. బాలేదానివి పెద్దమ్మా. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగా? ఏంటిరమ్మా, ఏం కావాలి? ఏముంది వదినా, మీ అన్నయ్య పప్పు చేయన్నాడు. తీరా చూస్తే కందిపప్పు లేదు. ఓ గ్లాసు కందిపప్పు అరవిస్తావా? ఇటివ్వు. నువ్వు తీసుకుపోవడే గాని ఇచ్చుడేమన్నా ఉన్నదా? ఆ మాత్రం దానికి అరు అన్న పదవి ఎందుకులే? ఊరుకో పెద్దమ్మా, ఆట పట్టించింది చాలే. దీనికి తిట్టినా మజా చేసినట్టే ఉంటది. ఇదిగోరమ్మా. అవునొదినా, మన శ్రీవల్లి మాటే మర్చిపోయినా. మన బిడ్డకింత కష్టం రావాలనా? కట్టుకున్నోడికి దూరంగా ఉన్న సాలక
ఈ అవమానాలేంది, ఈ బాధలేంది? అయినా విడ్డూరం కాకపోతే కట్టుకున్న మొగుడు పోలీసుల్ని పిలవడం ఏంటి? పెళ్ళాన్ని దొంగ అనడం ఏంది? ఏం మాట్లాడుతున్నావు రమ్మా? అర్థమైందిలే వదినా. పరాయి వాళ్ళ ముందు బయటపడితే పలచనైపోతారని అందరూ గుంబనంగా ఉన్నారు కదూ. చిన్న నాకే ఇంత బాధగా ఉంటే మీకెలాగుంటుందో నాకు తెలుసులే. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. దొంగతనం ఏంటి? పోలీసుల్ని పిలవడం ఏంటి? మీకు గాని అసలు విషయం తెలియదా ఏంటి? మీ అల్లుడు గారి షాప్లో డబ్బులు పోయాయంట. ఆ డబ్బులు మన శ్రీవల్లి తీసిందని 2 గంటల్లో ఆ డబ్బులు తిరిగి తీసుకురాకపోతే అరెస్ట్ చేపిస్తామని పోలీసుల్ని పిలిచారంట. మన బస్తీలో రాజవ మనవరాలి పెళ్లికి బట్టలు కొందామని పోతే ఇదంతా అలా కళ్ళపడిందంట. బస్తీ మొత్తం తెలిసినా మీకు తెలియకపోవడం ఏంటి విచిత్రం కాకపోతే? అయినా నాకెందుకులే అమ్మా, ఏమైనా మీ అల్లుడే కదా. కమలా, ఏంటి కమలా ఇది? అల్లుడు గారు ఎలాంటి పని చేశారు? నా మనోరాలు దొంగతనం చేసిందంటడా? పోలీసులు పిలుస్తాడా? తల ఉంచుకుంటే తల మీదెక్కి ఆడుతున్నారు. నా బిడ్డని దొంగ అంటారా? ఆ కుటుంబం కోసం, అల్లుడి గారి కోసం నా బిడ్డ అన్ని బాధలు పడుతుంటే దానికి వాళ్ళిచ్చే గౌరవం ఇదా? ఇంకా చూస్తూ ఊరుకుంటే ఈ రోజు దొంగ అన్నారు, రేపు ఇంకొకటి అంటారు. ఈ రోజు ఏదైతే అయింది, తాడో పేడో తేల్చుకుంటాను. నా బిడ్డని అంత మాట ఎలా అంటారో అల్లుడు గారిని అడుగుతాను. కమలా ఆగు. కమలా, మావయ్య, అత్తయ్య అంత కోపంగా వెళ్ళారంటే అక్కడ ఏం గొడవ పడతారో ఏంటో. అవునమ్మా. శ్రీవల్లి, బిడ్డ వచ్చినవా? ఏంది నేను దొంగ అన్నాడంట, పోలీసులు పిలుస్తానన్నాడంట. అది నీకెవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది నిజమా కాదా చెప్పమ్మా. ఆడ ఏదో అయిందిలే నాన్న, మొత్తం సక్కంగా చేసి వచ్చిందిలే. నువ్వు ఇట్లా వచ్చినావు, నా బిడ్డని ఇంత అవమానం చేస్తాడా అని మీ అమ్మ అట్లా పోయింది. అమ్మ పోయిందా? ఏడికి? ఇంత అవమానం జరిగాక ఊరుకోను, ఈ రోజు అటో ఇటో తేల్చుకుంటానని చెప్పి మీ అత్తయ్య గారింటికి వెళ్ళిందమ్మా. అరే, అమ్మ ఎందుకు ఇట్లా చేస్తుంది? షాప్లో లొల్లైంది, మొత్తం సరిచేసి వచ్చిన. ఇప్పుడమ్మ అత్తమ్మింటికి పోయి లొల్లి చేస్తే ఇంకేమైనా ఉందా? నేను ఆగు కమలా అంటే మీ అమ్మ వినకుండా మస్తు కోపంతో పోయిందే. ఏమైందని? అయినా నన్ను అడగకుండా గట్టిట్లా పోయింది. అమ్మ అత్తమ్మింటికి పోయి లొల్లి పెట్టక ముందే ఆపాలి. నేను పోయేస్తా. కమలేంటి ఇంత కోపంగా వస్తోంది? నువ్వేంటి కమల ఇలా వచ్చావు? అంటున్నానని కాదు, ఇంటి పరిస్థితి తెలుసు కదా. ఇంటి పరిస్థితులు తెలుసు, ఆఫీస్ పరిస్థితులు తెలుసు. ఈ రోజు అటో ఇటో తేల్చుకుందామనే వచ్చాను. అన్నీ తెలిసిందానివి నువ్వే ఇలా ఆవేశపడితే ఎలా చెప్పు? నా మాట విను, పో కమలా. నా కూతుర్ని అనుమానించి నలుగురిలో అవమానించాక ఇంకా చూస్తూ ఎలా ఊరుకుంటాను? నా వల్ల కాదు. ఎక్కడ అల్లుడు గారు? అల్లుడు గారు, అల్లుడు గారు! అయ్యో కమల, నువ్వు కోపంలో ఏమి అంటున్నావో నీకే అర్థం కావడం లేదు. అమ్మా, నువ్వు గీడికెందుకు వచ్చినావు? ఇంటికి పోదన్నాడు అమ్మా. ఎవరూ రాకుండా ఏం మాట్లాడకుండా ఉన్నాం కాబట్టే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. నువ్వుండు వల్లి. అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటమ్మా,
గడలోళ్ళు చేయకు. చల్లాడు, ఇంటికి పోదాం. నడువమ్మా. అల్లుడు గారితో నేను మాట్లాడకుండా ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదు. ఏం మాట్లాడుతున్నారు? ఏం చేశారో తెలీదా? నేనేం మాట్లాడుతున్నానో తెలియకపోవడానికి. ఏం చేయాలో అదే చేశాను. దాని గురించి మీరేం మాట్లాడతారు? అమ్మా, నా మాటిను. ముందుగా నీడికెళ్ళి పోదాం. నడువమ్మా. నువ్వు ఉండు వల్లి. ఆ రోజు ఏం మాట్లాడలేదు కాబట్టే ఈ ఇంట్లో ఉండాల్సిన నువ్వు ఈ రోజు బయటున్నావు. ఈ రోజు కూడా ఏం మాట్లాడలేదు అంటే దొంగ అని అనుమానించిన వాడు రేపు నేను దొంగ అని జైల్లో పెట్టించినా పెట్టిస్తారు.